మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా? అంటే ఎక్కడ చూసినట్టుంటేను. పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి? ఏంటి భయ్ ఇది? నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా? లేకపోతే వచ్చేసిందా? ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా? అంటే అది నువ్వా? అంటే పువ్వు నువ్విచ్చావరా? దాని సిగ్గు చూస్తుంటే సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది. 2 ఏళ్ళు ఖర్చు పడుకుని నీ ఎరకలు తిరిగాను. ఒక పువ్వుకే పడిపోతావా? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్నెవడు ప్రేమించాడు? నాకు తను నచ్చాడు. భయ నేను చెప్పేది ఒకసారి. అప్పుడే ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు. ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా. నాకు ఏడుపు వస్తుంది. నేను పక్కకి ఏడుస్తాను. భయ జిప్పెట్టుకో. మాట్లాడుకో. జూనియర్ కదా జాలి చూపిస్తే సీనియర్ కి సర్రం దింపావు కదరా. నా మాట విను భయ్యా, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. సర్లే, ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు. 2 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాను. తనేమో స్వీపర్, నేనేమో సాఫ్ట్వేర్. పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా? భయ్యా, చక్కెర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి వచ్చింది చూసావా? రింగులా? నమ్మక ద్రోహి, నన్నే మోసం చేయించిందరా? సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా? చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, చెవులకు చక్కెర లాంటి రింగులు, ఆ నల్లని జుట్టు, మధ్య మధ్యలో గోధుమ పాయలు, అలాంటి ఇటువైపు ఏమన్నా వచ్చిందా? గోధుమ పాయలా? టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా, గోకడానికి నా ఫిగర్ దొరికిందా? వెళ్ళిపోతుంది భయ్యా. నుంచి పట్టుకుని తిరుగుతున్నాను రా. 2 నిమిషాల్లో చింపేస్తావు కదరా. సీతకొక చిలుకలు నెయిల్స్ పైన ఆ మీట్ వైపు ఏమైనా వచ్చిందా? चिलकल? क्या चिलकल? क्या बात कर रहे हो? क्या चाहिए तुम्हें? कौन है यार? కాకాకాకాన్ని కాకిలారుస్తారేంటారు మీరు? కనిపించి వినిపించకుండా, వినిపించి కనిపించకుండా. దగ్గరలో గుడి కూడా లేదు, చర్చ కూడా లేదు. గంట ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వినిపిస్తుందా? ఏమీ లేదంటావు, మళ్ళీ గంట అంటావు. ఆ పిల్లకి గంటకి ఏం సంబంధం లేదు భయ్యా. మన ఎందుకు కొట్టుకుంటుంది? హే మేడం, ఓ షిట్, ల్యాప్టాప్ ఎక్కడ చూసాను? She's in love with me. ఏయ్, మెంటల్గా కింద లేకపోతే ఊరికించి వచ్చింది కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం. నువ్వు అంత టెన్షన్ పడవు. ఓకే. ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది. ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగలే. మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దలు చెప్పారు. ఆ పిల్ల మన టీం లీడ్, అంటే బాస్ లెక్క. అవును. బై ది వే, తను వచ్చి నీతో మాట్లాడలేదు, ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టెళ్ళింది. So you know which projects we're working on? So you know nothing about this. But రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు. ఓ హలో, మీరు ఎలాగో పని చేయరు, బట్ అట్లీస్ట్ చేసే వాళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా? అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన చాలు, మూసుకుని పని చూసుకోమంది. భయ్యా అదే పొసెసివ్నెస్ భయ్యా. వీడికి ఎలా చెప్తే అర్థం కాదు. యోగా సెంటర్ తీసుకుపోవాల్సి. ఎస్ భయ్యా యోగా సెంటర్ అన్నారు. ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది? మైండ్ ఫ్రీ అవుతుంది, మనసు తేలిక అవుతుంది, చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఈడ కూడా అంతే.
మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసి ఆ ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా. అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటది. ప్రొసెసర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే. గ్లాస్ తీసుకురా. వద్దు భయ్యా, నాకు అలవాట్లేదు. అరే గీ యోగా కూడా చేయమైందే నాకు అర్థం కాదు. Cheers. చేసి ఇప్పుడు చెప్పు బేటా, ఏంది నీ లొల్లేంది? ఆ పిల్ల పేరేంటిదో తెలుసా? నేను చెప్తా. వృంద్రా మిశ్రా. కాదు, వృంద్రా మిశ్రా. చిచి, నోరు కూడా తిరగట్లేదు చూసా. ఢిల్లీ పిల్ల, నాన్న ఆర్పి, అమ్మ లాయర్. మరి నువ్వేంటి భయ్య ఎలా ఉన్నావు? నేను చెప్పేది నా గురించి కాదు, మన కొరందా గురించి. ఓ బృందా, ఓకే. కడితే కూతురు బొచ్చడంత పైసలు. ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు మా టీంని లీడ్ చేస్తుంది. అంటే చదువులో తన ఎంత టాపో నువ్వే ఆలోచించు. తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా? L1 కోటలో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను. 300 టికెట్లు కాలం మాకెవరు కూడా అవదు. ఫ్రీ దర్శనం కాడికి నీకు అవసరమా బ్రో? ఏ క్వార్టర్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్యా, బయటకు వచ్చేదారు ఒకటే కదా, అది చాలు, సెట్ చేసేసుకుంటా. బాబు, నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే, నువ్వు వాళ్ళ స్పీడ్ తట్టుకోలేవు. ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంత గింత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పిల్లని ట్రై చేసుకుంటా, నీకు అర్థమవుతుందా? భయ్యా మీరేమని అనుకోండి, ఇక్కడ అనేసుకున్నాను, ఇంకా ఆపుకోవడం కష్టం. మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు. ఆర్కే వాడు కూడా అవ్వలేదు. పెద్ద వచ్చాడండి అండర్ డాగ్ అనేస్తున్నాడంట. నువ్వేమని అనుకో భయ్యా, అండర్ డాగ్స్కే వండర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈడు అని చెప్పి నేను నెల లేటరా. అయ్యే కింద దిగిపోతుంది. మనం చెప్పేది ఆడికి ఎక్కట్లేదు కదా. చేర్ చెప్పి రేపు పొద్దున్న ఆఫీస్ ఉంది. చేర్స్. ఆ అమ్మాయి అనాథలకు అన్నం పెట్టలా, గుడ్డి వాళ్ళను రోడ్డు దాటించలా, అలా రొటీన్గా హీరోయిన్ చేసినట్టు ఏది చేయలా, అయినా మనసు మీద స్ట్రాంగ్గా స్టాంప్ వేసింది. ఐ థింక్ షీస్ మైండ్. నేను ఏది అంత ఈజీగా అనుకోను, అనుకుంటే మాత్రం ఓ పట్టాను వదిలిపెట్టను. కృష్ణ, ఆశీర్వదించు. బృందా మేడం ఎక్కడున్నారు మేడం? ఇలా అందరూ ఒకేలా కట్టుకున్నారేంటి? Brinda, come on, pick up the call. Brinda, please give me a chance to explain. I'm waiting for you outside. I beg you, Brinda, please try to understand. ఆ మేనేజర్ గాడేనా? ఇంటి వరకు వచ్చాడా? పెద్ద హెడేక్ లా తయారయ్యాడు. రెస్ట్లెస్ పీపుల్. Hey! क्या रे? दिखता नहीं क्या? కారు ఉందని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తావా? ఈ రోడ్ మీద మీ బాబు అనుకున్నావా? मेरे गाड़ी को डैश करके मेरे को ही बोलते हो? कौन है रे तू? కౌన పేరే కూర్చోతే రీసెంట్లీ వారు Recently? అసలే అడ్రస్ దొరకసి వస్తుంటే What are you talking? లెక్షన్ క్యారెట్కే కదా, మూసుకో. ఏ పక్కెళ్ళ మ్యామ్, బృందా మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ? నన్ను గుర్తుపట్టలేదా? మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన టెక్నికల్ ట్రైనింగ్ మ్యామ్. గుర్తుపట్టారా? నన్ను కలిసాం. ప్రాజెక్ట్ మేనేజర్ నందన్. మన ప్రాజెక్ట్ మేనేజరా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హౌ యూ సార్? డిక్కియా సార్, నేను మోస్తాను సార్. ఏం పని ఇక్కడ? उसको मैंने बुलाया. चलो लेट्स गो. వెళ్ళొస్తాను సార్. ఈ మూమెంట్ కోసం చాలా కష్టపడాలనుకున్నాను. థ్యాంక్ యూ కృష్ణ. ఇది నిజమా కల? ఎవరిని గెలితిపోద్ది. కృష్ణ, ఇది నిజమే. చలో. గేర్ మార్చినంతసేపు లేదు. ఏంటి కృష్ణ ఇది? మ్యామ్, ఈరోజంతా నేను ఫ్రీ, నన్ను ఫుల్గా వాడుకోవచ్చు. వస్తున్నా. హే, మీరు మ్యాగీనా? నేను మ్యాగీనే, సేమ్ పించ్. నిజం మ్యామ్, అలా కొన్ని కలుస్తాయి. క్లోజ్ అప్, సేమ్ పించ్. బృందా మ్యామ్, మన టేస్ట్లు పేస్ట్లు భలే మ్యాచ్ అవుతున్నాయి కదా. హోంవర్క్ చేసావా? ఆ?
నేనేమన్నా టీచర్నా? కాల్ మీ వృందా. కృష్ణ సొంత పిల్లని పిలిచినట్టు పిలవమంటుంది ఏంటి? థ్యాంక్స్ కృష్ణ. హే మీరు స్టే ఫ్రీనా? నేను సేమ్ పంచా? అవును, మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు వచ్చారు? ఏ అబ్బాయి నా అమ్మాయి కోసం దేనికి వస్తాడు? హా? దేనికోసం వస్తారు? అవును, నువ్వు దేనికి వచ్చావు? హే చిచి, నేను దానికైతే రాలేదు. దేనికి వచ్చావు చెప్పు. నువ్వు దేనికి వచ్చావు చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు. హలో. కాఫీ కాఫీ కోసం వచ్చాను. పొద్దున్న కాఫీ తాగిపోతే నాకు డే స్టార్ట్ అవుతుంది. మంచి కాఫీ కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీ ఏరియాకి తీసుకొచ్చింది. కాఫీ. ప్రామిస్ మ్యామ్, నిజం. బూ హెచ్చారనుకున్నాను రా. బృంద రాలేదా? ఓ పెళ్ళాన్ని పిలిచినట్టే పిలుస్తున్నావు. సొంత వాళ్ళని అలాగే పిలుస్తాం కదా బ్రో. వాళ్ళు అనుకోవాలి కదా. అనుకుంటారు. వావ్ నైస్. ఏంటి మన వాళ్ళు అందరూ అక్కడ బాగా చిల్ అవుతున్నట్టున్నారు. పదా అక్కడికి వెళ్ళి మనం కూడా కంపెనీ ఇద్దాం పదా. Hey Krishna, hi. Come. You guys know him, right? He's the new joining our team. Is it? वैसे कमाल का आदमी है ये भी. पता है कल क्या हुआ? నువ్వెక్కడ కుక్కట్పల్లి కదా? అవును. इन्होंने अच्छे कॉफी शॉप का सर्च किया गूगल में एंड सीधा कोंडापुरी आ गए मेरे घर. దొరికే శైలికి. Glad to meet you. ఒక మగాడివే ఉండి ఇంకో మగాడి చేపిస్తున్నావంటే నాకు తెలిసి నువ్వు హోమో అయినా ఉండాలి, లేకపోతే మంచి మసాజర్ అయినా అయి ఉండాలి. What's happening? కథ మంచి స్పీడ్ గా ఉంది. He proposed to Bhanu. Love at first sight. కంగ్రాచులేషన్. పర్ఫెక్ట్ మ్యాచ్ బ్రో.